హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రక్షక తంత్రాలు. రక్షక తంత్రాల నుండి కంపల్సరీ వన్ క్వశ్చన్ వస్తుంది ప్రతి ఎగ్జామ్లో. రక్షక తంత్రాలు కనిపెట్టింది సిగ్మండ్ ఫ్రాయిడ్. రక్షక తంత్రాలు ఫస్ట్ వన్ దమనం. వివరణ: బాధాకరమైన విషయాలను, అపజయాలను, అవమానకరమైన అనుభవాలు అచేతన మనసుకు పంపి మర్చిపోయి ఉపశమనం పొందడం, తనను తాను రక్షించుకోవడం దమనం. అంటే మర్చిపోవాలి, మనకు కలిగిన బాధల్ని, అవమానాలన్నింటినీ మర్చిపోవడమే దమనం. ఇది ప్రాథమిక రక్షక తంత్రం. మిగిలిన తంత్రాలకు ఆధారం. మిగిలిన వాటికన్నిటి కూడా ఇదే ఆధారం. దీన్ని ప్రేరేపిత విస్మృతి అంటారు. ఉదాహరణ: బ్యాంకు బ్యాలెన్స్ తగ్గిపోతుందని అప్పులను మర్చిపోవడం, ప్రమాదాల్లో మరణాలను, ఆప్తుల మరణాలను మర్చిపోవడం, ఉపాధ్యాయుని దండనకు గురైన వ్యక్తి ఆ బాధను మర్చిపోవడం. నోటిచ్చాడు. మానసిక నాడీ రుగ్మతలు కలిగిన వ్యక్తులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే నాడీ రుగ్మతలు ఉన్నవాళ్ళు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. సెకండ్ వన్ ప్రతిగమనం. పూర్వపు స్థితిని పొందడాన్ని ప్రతిగమనం అంటారు. పెద్దల వలె ఆలోచించి సమస్య పరిష్కారం కానప్పుడు పిల్లల వలె ప్రవర్తిస్తారు. ఎగ్జాంపుల్: ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి పిల్లల్ని పట్టుకొని ఏడవడం, పదే పదే పుట్టింటికి వెళ్లే నూతన వధువు, రాత్రిపూట పక్క తడిపే యువకుడు. అంటే గతంలో జరిగిపోయిన అంశాలను గుర్తుకు తెచ్చుకొని ఏడవడం. పరిహారం అంటే ఒక వ్యక్తి ఒక రంగంలో రాణించినప్పుడు మరో రంగంలో రాణించడం. అంటే ఒక దాంట్లో రాణించకపోతే ఇంకో దాంట్లో రాణించడం. దీన్నే పరిహారం అంటారు. చదువు పట్ల ఆసక్తి లేని రమణ మహర్షి గొప్ప తాత్వికుడుగా మారడం. చదువులో వెనుకబడిన విద్యార్థి ఆటల్లో ప్రతిభ చూపడం. పిల్లలు లేని మహిళ ఒక కాన్వెంటులో టీచర్గా చేరడం. ఇదేంటి? పరిహారం. అంటే ఎగ్జెంప్షన్. ఒకటి మనం సాటిస్ఫై చేయనప్పుడు ఇంకో దాన్ని వెతుక్కోవడం. దాన్ని పరిహారం అంటారు. హేతుకీకరణ. లక్ష్య సాధనలో విఫలమైన వ్యక్తి తన చర్యను సహేతుకంగా సమర్థించుకోవడం. హేతుకీకరణ అంటే తాను చేసిన పనిని తప్పైతే దాన్ని సమర్థించుకోవడం హేతుకీకరణం అంటే కారణాలు వెతకడం. దాన్నే హేతుకీకరణం అంటారు. పరీక్ష తప్పిన విద్యార్థి పాస్ కావడం వలన లాభం లేదు అనడం. అందం ద్రాక్ష పుల్లన, తీయని నిమ్మపండు, ఆడలేక మధ్యలో దరువు, ఇలాంటివన్నీ కూడా హేతుకీకరణానికి ఉదాహరణలు. ప్రక్షేపణం అంటే ఇతరులపైన ప్రదర్శించడం. వ్యక్తి తన లోపాలను, తీరని కోరికలను, అసంతృప్తి భావాలను ఇతర వ్యక్తులకు కానీ వస్తువుల పట్ల కానీ ఆపాదించడం. పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థి అధ్యాపకులే కారణమని చెప్పడం. అవినీతిపరుడికి ప్రపంచమంతా అవినీతిమయంగా ఉండడం. ఇవి రక్షక తంత్రాలు: దమనం, ప్రతిగమనం, పరిహారం, హేతుకీకరణం, ప్రక్షేపణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.